వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. మనం ఈరోజు ఇంగ్లీష్ క్విక్ రివిజన్ చూద్దామండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అందులో ఎన్ని ఉంటాయి? నౌను, ప్రొనౌను, వెర్బు, యాడ్జెక్టివ్, యాడ్వర్బు, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. వీటి గురించి చూద్దాం మనం. అలాగే రవి అని అనుకోండి, నౌను. గుడ్ అంటే యాడ్జెక్టివ్, అంటే రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నప్పుడు ఇందులో ఏది ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు. నౌన్ ఏదంటే రవి, యాడ్జెక్టివ్ ఏదంటే గుడ్, మంచిది. అలాగే ఆర్టికల్స్ అండి. ఆర్టికల్ చూసాం అనుకోండి, చూడండి ఏ, యాన్, ది అనే 3 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇందులో ఎగ్జాంపుల్ బుక్ వచ్చినప్పుడు ఏ బుక్, ఏఐఓఈ వచ్చినప్పుడు యాన్ వస్తుంది. అలాగే యూనివర్సల్ ట్రూత్ వచ్చినప్పుడు ది వస్తుంది, ద సన్ అని వస్తుంది. టెన్సెస్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇందులో సింపుల్గా చూడండి, ఐ ప్లే ప్రజెంట్ టెన్స్, ఐ ప్లేయిడ్ పాస్ట్ టెన్స్, ఐ విల్ ప్లే అనేది ఫ్యూచర్ టెన్స్, అంటే ఫ్యూచర్ విల్ వస్తుందని అర్థం. అలాగే చూడండి, ఇది సబ్జెక్టు, వెర్బ్, అగ్రిమెంట్. సబ్జెక్టుకు సరిపోయి వెర్బ్ ఉపయోగించడాన్ని అంటే వెర్బ్ అగ్రిమెంట్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఈ గోస్ టు స్కూల్ అన్నారు, దే గో టు స్కూల్. ఎగ్జాంపుల్ దీనికి సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్లో సబ్జెక్టుకు సరిపోయి వెర్బ్ ఉపయోగించాలి. అంటే హీ గోస్ టు స్కూల్, దే గో టు స్కూల్. అలాగే ప్రీపోజిషన్. ప్రీపోజిషన్ అంటే ఏంటండి? ఇన్ కానీ, ఆన్ కానీ, ఎట్ కానీ, బై కానీ, విత్ కానీ, ఫ్రమ్ కానీ, టు కానీ, ఫర్ కానీ మొదలైనవి వస్తే ప్రిపోజిషన్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆన్ అనేది ప్రిపోజిషన్ ఇక్కడ. అలాగే కంజంక్షన్ చూడండి, ఎండ్, బట్, ఓఆర్, ఆరో, బికాజ్, సో, ఆల్దో మొదలైనవి వచ్చారనుకోండి, కంజక్షన్ అవుతుంది. కంజక్షన్ అంటే ఎక్కువ వస్తుంది. ఎగ్జాంపుల్, రవి ఈజ్ పూర్ బట్ హానెస్ట్. కంజక్షన్, రవి ఈజ్ పూర్ బట్ హానెస్ట్, అంటే అతను పూర్ అయినప్పుడు కూడా అతను నిజాయితీపరుడు. కంజక్షన్. వీటి గురించి ఒక స్పెషల్గా వీడియో చేశాను, చూడండి అర్థం కాకపోతే కనుక. అలాగే ప్రొనౌన్. ప్రొనౌన్స్ గురించి మనం చూసామనుకోండి, ఐ, ఉయ్యి, యు, హీ, షీ, ఇట్, దే మొదలవన్నీ వస్తాయి ప్రొనౌన్లో. ఎగ్జాంపుల్ చూడండి, ఏముంది? రవి ఈజ్ ఏ బాయ్, హీ ఈజ్ ఏ స్టూడెంట్. అంటే రవి ఈజ్ ఏ బాయ్, ఫస్ట్ ఏంటి? బాలుడు. హీ ఈజ్ ఏ స్టూడెంట్. అంటే ప్రొనౌన్లో ఏమొస్తుంది? ఐ, ఉయ్యి, యు, హీ, షీ, ఇట్, దే. అంటే ఇక్కడ రవి బదులు వచ్చింది, హీ వచ్చింది, అంటే ప్రొనౌన్ అంటాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అనేది కదండి. ఇందులో డిగ్రీలో పాజిటివ్ డిగ్రీ వస్తే టాల్ అని వచ్చేది అనుకోండి, పాజిటివ్. కంపేర్, టాలర్. సూపర్లేటివ్ అంటే టాలెస్ట్. అంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో రవి వ్రోట్ ఏ లెటర్ అన్నాడండి, డైరెక్ట్గా రాశాడు. పాసివ్ వాయిస్లో ఏ లెటర్ వాజ్ రిటర్న్ బై రవి. బై అనేది వస్తుంది పాసివ్ వాయిస్లో. డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ ఐ ఆమ్ హ్యాపీ అని చెప్పాడు. అది ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పండి, హీ సెడ్ దట్ అని వస్తుంది, టీహెచ్ఎడ్ దట్ అని వస్తుంది ఇక్కడ అండి. అలాగే క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ తెలుసు కదండి, యూఆర్ ఏ స్టూడెంట్, ఆర్ఎంట్ యూ, నువ్వు కాదా, అది క్వశ్చన్ ట్యాగ్. యూఆర్ ఏ స్టూడెంట్ అనడం, ఆర్ ఎంట్ యూ, నాట్ యూ అని అర్థం. గుర్తుపెట్టండి, ఇంకా స్టూడెంట్ అనేది రాదు. ఇది క్వశ్చన్ ట్యాగ్. హోమోఫోన్స్. హోమోఫోన్స్ అంటే ఏంటి? ఉచ్చారణ ఒకేలా లేదా దగ్గరగా ఉండి అర్థం మరియు స్పెల్లింగ్ వేరువేరుగా ఉండే పదాలను హోమోఫోన్స్ అంటారు. హోమోఫోన్స్ అంటే చూడండి, సి రెండు ఒకేలా పలుకుతాం కానీ అర్థాలు వేరుగా ఉంటాయి. సన్న సన్న, రైట్ రైట్, ఫ్లవర్ ఫ్లోర్, అంటే ఈ రెండు ఒకేలా పలుకుతాం. హోమోనిమ్స్ అంటే ఏంటి? ఒకే స్పెల్లింగ్ లేదా ప్రొనౌన్సియేషన్ ఉన్న వేరు వేరు అర్థాలు కలిగిన పదాలను హోమోనిమ్స్ అంటాం అండి. హోమోనిమ్స్ అంటే స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ ఉన్న ఒకే రకంగా ఉన్న వేరు వేరు అర్థాలు కలిగి ఉండే పదాలు. చూడండి, బ్యాంక్ అంటే డబ్బు దాచే సంస్థ, బ్యాంక్ అంటే నది ఒడ్డున అని అర్థం వస్తుంది. ఇలాగ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఒక భావాన్ని ఒకే పదంతో చెప్పడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం. చూడండి, వన్ హూ టీచర్స్, వాళ్ళని ఏమంటారు? టీచర్ అంటాం. వన్ వర్డ్లో సింపుల్గా టీచర్ అని వచ్చేసింది. అలాగే వన్ హూ రైట్స్ బుక్స్, అతను ఏమంటారు? ఆథర్ అంటాం. అంటే అలాగే వన్ హూ కాంట్ రీడ్ ఆర్ రైట్, ఇలిటరేట్ అంటాం. ఏ ప్లేస్ వేర్ బుక్స్ ఆర్ కెప్ట్, లైబ్రరీ అంటాం. వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్
అంటే ఏమంటాం, ఫిలాంథ్రోపిస్ట్ అంటాం. ఇలాగ ఈడియమ్స్ అండి. పదాలను విడివిడిగా తీసుకుంటే వచ్చే అర్థం కాకుండా ప్రత్యేకమైన భావాన్ని ఇచ్చే పదబంధాలను ఈడియమ్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఏ పీస్ ఆఫ్ కేక్ అన్నాం అంటే ఇక్కడ ఏమొస్తుంది ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే వెరీ ఈజీ అని అర్థం. ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే వెరీ ఈజీ అని అర్థం అండి. ఎగ్జాంపుల్, ద ఎగ్జామ్ వాజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే ఎగ్జామ్ చాలా తేలిగ్గా ఉంది అని ఉంది. ఫ్రేజల్ వెర్బ్స్. ఫ్రేజల్ వెర్బ్స్ అంటే చూడండి, వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ అంటే యాడ్వర్బ్ కలిసి ప్రత్యేకమైన అర్థాన్ని ఇచ్చినప్పుడు వాటిని ఫ్రేజల్ వెర్బ్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, గివ్ అప్ అంటే క్విట్, లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్ అని అర్థం, గివ్ బ్యాక్ రిటర్న్ రండి అని, అలాగే ఫైండ్ అవుట్ అంటే డిస్కవర్ అని, పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్, పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ అని అర్థం. అంటే చూడండి, వెర్బో ప్లస్ ప్రిపోజిషన్ లేదా యాడ్వర్బ్ కలిసి ప్రత్యేకమైన అర్థాన్ని ఇచ్చినప్పుడు ఫ్రేజల్ వెర్బ్ అంటారు. అని అర్థమైందిగా. తర్వాత అసెర్టివ్ సెంటెన్సెస్. ఒక విషయం, సమాచారం లేదా వాస్తవాన్ని చెప్పే వాక్యాన్ని అసర్టివ్ సెంటెన్స్ అంటాం. ఇది సాధారణంగా స్టేట్మెంట్ ఇస్తుంది. ఏదండి అసర్టివ్ అనేది, రవి ఈజ్ ఏ స్టూడెంట్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ ఇది అసర్టివ్ సెంటెన్స్. అంటే స్టేట్మెంట్ ఏంటి, అసర్టివ్ అండ్ అలాగే ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ అంటే ఏంటి, ప్రశ్న అడిగే వాక్యాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారు. చివరిలో సాధారణ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆర్ యూ ఏ స్టూడెంట్, వేర్ డూ యూ లివ్, వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇవన్నీ కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. షార్ట్ కట్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇంట్రాగేటివ్ అనమాట. తర్వాత ఇంపారేటివ్ సెంటెన్స్. ఇంపారేటివ్ అంటే ఏంటి, ఆజ్ఞ, అభ్యర్థన, సలహా లేదా సూచన తెలిపే వాక్యాన్ని ఇంపారేటివ్ సెంటెన్స్ అంటారు. చూడండి, ఓపెన్ ద డోర్ ఆజ్ఞ, ప్లీజ్ హెల్ప్ మీ అభ్యర్థన, వర్క్ హార్డ్ సలహా, డు నాట్ మేక్ నాయిస్ అలర్ట్ చేయకు, గొడవ చేయకు అని చెప్పడాన్ని మన అన్నింటి ఆజ్ఞలు లేదా ఏదో అభ్యర్థిస్తున్నాం సలహా చెప్తున్న ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్లోకి వస్తాయి. అలాగే అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆర్డరు, రిక్వెస్ట్, అడ్వైజ్ ఇంపరేటివ్లో వస్తుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వచ్చేసరికి ఆశ్చర్యం, ఆనందం, బాధ, కోపం వంటి బలమైన భావోద్వేగం తెలిపే వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. సాధారణ ఇక్కడ ఆశ్చర్యార్థంగా ఉంటుంది, ఎక్స్క్లమేటరీ అంటుందండి. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్, వావ్ వాట్ ఈజ్ ఎ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్, ఇట్లా ఉంటుంది అండి. తర్వాత ఇప్పుడు లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్. ఇన్ఫార్మల్ లెటర్ ఏంటేంటి, చూడండి, ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ వ్యక్తులకు రాసే లేఖని మనం ఇన్ఫార్మల్ లెటర్ అంటాం. అంటే ఇందులో బేసిక్గా ఏమేమి ఉండాలంటే అడ్రస్ ఉండాలి, డేట్ ఉండాలి, సాల్యుటేషన్ ఉండాలి, బాడీ ఉండాలి, క్లోజింగ్ ఉండాలి. అదే ఫార్మల్ లెటర్ అనుకోండి, అధికారికులు రాసే లేఖ. ఫార్మల్ లెటర్ అంటే అధికారికులు రాసే లేఖ. ఇందులో హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ కానీ ఆఫీసర్ కానీ మేనేజర్ కానీ వాళ్ళకి రాసే లేఖలు. ఇందులో ఏముంటే సాధారణంగా సెండర్స్ అడ్రస్ ఉంటుంది, డేట్ ఉంటుంది, రిసీవర్ అడ్రస్ ఉంటుంది, సబ్జెక్టు, సాల్యుటేషన్, బాడీ, క్లోజింగ్ 7 ఉంటాయండి ఇందులో. గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఈజీగా మనం చెప్పాలంటే ఇన్ఫార్మల్ అడ్రస్ అయితే అడ్రస్ ఉంటుంది, డేట్ ఉంటుంది, డియర్ అని రాస్తాం, బాడీ అని రాస్తాం, యువర్ లవ్లీ అని రాస్తాం. ఫార్మల్ లెటర్ రాసేసరికి అడ్రస్ ఉంటుంది, డేట్ ఉంటుంది, రిసీవర్ అడ్రస్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, రెస్పెక్టెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని ఉంటుంది. ఈ విధంగా కొన్ని విషయాలు మనం క్విక్ రివిజన్ చేయడం జరిగింది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా ఏమనంటే కామెంట్ చేయండి.